ముఖ్యంగా మీరు ఆల్మోస్ట్ 25 ఇయర్స్ పైనుంచి ఫీల్డ్లో ఉన్నారు. ఈ 25 ఇయర్స్ ఈ స్పాన్లో మీరు బాగా సక్సెస్ రేట్ చూసిన కేసు ఏంటి, అద్భుతంగా మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన కేసు ఏంటి అంటే ఏం చెప్తారు? నేను బిజినెస్ పీపుల్కి చేసింది నేను సక్సెస్ అననండి, అది 100% బిజినెస్ పరంగా. నేను ఆరోగ్యపరంగా కేసెస్ కొందరు ఉన్నారండి. ముఖ్యంగా అందులో నేను వరంగల్ ఒక అమ్మాయి ఉంటుందండి, నాకు మీరు అడగంగానే పేరు అమ్మాయి పేరు చెప్పకూడదు, ఒకటి చెప్పను కూడా. ఏంటంటే అమ్మాయికి కొన్ని డిసీజెస్ ఏంటంటే వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్, వెరీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. ఆల్మోస్ట్ ఇండియా అండ్ యుఎస్లో ఆ డిసీజ్ కోసం మా అమ్మాయి ఎందుకంటే 11 సంవత్సరాలు అనుకుంటే నా దగ్గరకు వచ్చినప్పుడు, 2017 నా దగ్గరకు వచ్చినప్పుడు, అది కూడా రిఫరెన్స్ త్రూ వచ్చారు. అప్పుడు మనము డిసీజెస్కి మనమే నవేం కాదు, మనం సొల్యూషన్ వెతుకుదామని అందరూ అసలు ఆశ్చర్యపోయారు, వాళ్ళ పేరెంట్స్ కానీ. అసలు మనం వాళ్ళు అప్పుడు పాపం అంతా తిరిగి ఉన్నారు. అది అసలు భారతదేశంలో అసలు ఉన్నదా లేదా ట్రీట్మెంట్ అంటే ట్రీట్మెంట్ లేదండి. ఎందుకంటే ఆ బోన్స్ ఏంటంటే ఇప్పుడు అలా ఈ బోన్స్ లోపలికి వెళ్ళిపోతుంటుంది ఇది జాయింట్స్లో. సో అమ్మాయి మొత్తం బాత్రూమ్కి వెళ్ళాలన్నా వీల్ చైర్, ఏదైనా వీల్ చైర్ చాలా ఇబ్బంది ఉండేది. కీళ్ళవాతం టైప్లోనా అది డిసీజ్ పేరు కూడా నాకు ఐడియా లేదండి ప్రాపర్గా. మనం ఏముండలే, నేను క్యాజువల్గా ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా ఉందంటే 3 ఇల్లు మార్చారండి. అంటే నేను వాళ్ళకి ఒకటేసారి దొరకలేదు మనం అనుకున్నట్టుగా. ఇవాళ ఎప్పుడైనా అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది, ఒక యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తుంది అమ్మాయి. బ్యూటిఫుల్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ జీవితంలో నాకు ఏదన్నా ఉన్నది ఆనందకరమైన సాటిస్ఫాక్షన్ అంటే ఒక్క మేజర్ అండి. మిగతా ఎన్నో చూసినాం మన పిల్లలు అన్నది, లేకుంటే బిజినెస్కి లేక బ్యాంక్ రబ్సీస్ కోట్ల రూపాయలు, అవి ఎప్పుడు కూడా నేను ఆనందంగా నేను అంటే అది పార్ట్ ఆఫ్ ద బిజినెస్, లేకుంటే మనం చెప్పినాం అయిపోతాను ముందే తెలిసి నాకు. బట్ ఆ అమ్మాయిది జరుగుతుంది అన్నది నాకు కూడా వింతనే అండి, మిరాకిల్ అది. నేను ఈరోజు కూడా రెగ్యులర్ టచ్ ఉండేది, నేను డైరెక్ట్ టచ్ ఉండేది ఆ ఫ్యామిలీకి, ఒక ఫ్యామిలీకి. ఈరోజు దే ఆర్ వెరీ హ్యాపీ, ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. ఇల్లు చేంజ్ చేశారా వాళ్ళు? 3 ఇల్లులు అండి పాపం, హెసిటేట్ కాకుండా. ఎందుకంటే ఫస్ట్ ఒక ఇల్లు ఉండే, ఆ ఇల్లు కూడా ఎగ్జాంపుల్ చెప్తాండి. కాంపౌండ్ వాళ్ళు లేదండి ఇంటికి ఉత్తరం. ఎప్పుడైతే ఉత్తరం కాంపౌండ్ వాళ్ళు ఉండదో అందులో అమ్మాయిలకి ముఖ్యంగా ఆ స్థలాలను బట్టి 9 భాగాలు చేస్తాం మనం, 9 గ్రహాలుగా ఉత్తర భాగాన్ని మొత్తాన్ని 9 భాగాలు చేస్తాం. ఏ భాగంలో అయితే ఆ అమ్మాయి ఉన్న పుట్టినరోజు వేరే, కన్సీవ్ అయింది వేరే అండి, ఉంటున్నప్పుడు ఉన్నటువంటి ఆ భాగంలో ప్రాబ్లం ఉందన్నది నాకు ఐడెంటిఫై అయింది. సో ఆ ప్రాబ్లం లేకుండా ఇంకొక తెలిసేది ఒక డాక్టర్ దొరికారు. వాళ్ళు డాక్టర్ కదండి, కర్ణాటక ఒక స్వామీజీ దొరికారు. అంటే ఆయన ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేస్తారు. సో అక్కడ పోయిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ 1 ఇయర్ కొంత ఏదో మంచిగా అవుతున్నది అన్న ఆ ట్రీట్మెంట్ ఈ ట్రీట్మెంట్ మంచిగా అవుతున్నప్పుడు మళ్ళీ మనం ఇంకో ఇల్లు మార్చాం. ఎందుకంటే ఒకటేసారి సడన్గా ఏదో ఒకటి సోర్స్ దొరుకుతుంది. వాస్తు వల్ల మీకు జరిగేది ఏంటంటే, మీరు 10 మందికి సహాయం చేసినప్పుడు ఏమంటారంటే నాకు ఎవడు చేయడు అంటారు. కానీ మనకి ఏదో అయినప్పుడు రోడ్డు మీద పోయేటప్పుడు ఎవరో ఒకరు వచ్చి సహాయం చేస్తారు, అదే ఆ రూపంలో మీకు వస్తున్నట్టు. అట్లనే వాస్తు కూడా మీరు కరెక్షన్ చేసినప్పుడు ఏదైనా ఆరోగ్యపరమైన ఇష్యూస్ ఉన్నప్పుడు డాక్టర్ అవటమా, లేకుంటే ఫైనాన్షియల్ అవసరం ఉంటే ఎవరో హెల్ప్ చేయటమా, లేకుంటే బ్యాంక్రప్సీ ఫైల్ చేసిన బ్యాంకులు 1 టైం సెటిల్మెంట్ అనుకోకుండా జరగడమా, ఇవన్నీ వింతలే అంటారు. కానీ నేను అంటే జరిగినాయి, ఇవన్నీ జరిగి ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా మీరు ఇల్లు మార్చడం వల్ల జరిగేటివి ఇవి, అంతేగాని డైరెక్ట్ ఏది జరగదండి. లేకుంటే వాటర్ అవసరం ఉంటే వర్షం వస్తాను కాదు, ఎవరో వచ్చి సహాయం ఏదో విధంగా మీకు ప్రతి, ఎందుకంటే పంచభూతాలండి వీరు, ఇది కనుక ప్రాపర్ వేలో ఉన్నప్పుడు ఏదో రూపాయన మీకు వచ్చి జరగడం అన్నది చాలా, అసలు ఎన్నో సందర్భాలలో ఇవన్నీ నేను చూసిన.